కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జర్నలిస్టులు సమరశంఖం పూరించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వివాదాన్ని పరిష్కరిస్తామని గతంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ బాబు ఆ తర్వాత పట్టించుకోలేదని ప్రెస్ క్లబ్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సీనియర్ నేత కాంట్రాక్టర్ గూడూరి స్వామిరెడ్డి తమను బెదిరిస్తూ కించపరిచేలా మాట్లాడుతున్నారని జర్నలిస్టులు మండిపడుతున్నారు. గతంలో మంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఆందోళన విరమింపజేసినా హామీలు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రణవ్ బాబు నమ్మక ద్రోహం, స్వామిరెడ్డి బెదిరింపు వైఖరికి నిరసనగా రేపటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా దశల వారీగా ధర్నాలు, ఆందోళనలు ఉధృతం చేస్తామని హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రకటించింది. ఏదైతే రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినారో ఏ చోట లేని విధంగా కేవలం కరీంనగర్ లో, రేకుర్తిలో, అదే విధంగా ఈ యొక్క హుజూరాబాద్ లో, ఖమ్మంలో మాత్రమే ఈ రకమైనటువంటి సమస్యలతోటి అంతటా అన్ని చోట్లలో ఇల్లు కట్టుకున్నటువంటి జర్నలిస్ట్ అన్నలు ఉంటే కేవలం హుజూరాబాద్ అన్నలు మాత్రం ఇవాళ రోడ్ల మీద మా ఇండ్ల కోసం మేము ధర్నా చేస్తామని ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి దుస్థితి దాపరించిందంటే ఇక్కడ స్థానిక ఈ యొక్క పాలకులు దీనికి కారణమని అభిప్రాయపడతా ఉన్నాను. ఎవరైతే ఈ యొక్క స్థలాలు కేటాయించినారో స్థలాలు కేటాయించినప్పుడు వారికి కళ్ళు కనబడలేదా? మరి అవసరమైతే వేరే వాళ్ళకు వేరే విధంగా వారికి ఉపాధి కల్పించాలని సందర్భంగా కోరుకుంటూ జర్నలిస్టులు ప్రజలలో ఒక భాగంగా, ప్రజా ప్రభుత్వంలో ఒక భాగంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సమస్యలను రేకెత్తించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేటువంటి జర్నలిస్టులు ఈనాడు రోడ్డున పడడం అనేది నిజంగా మనం అందరము నిర్బంధంగా ఖండించాల్సినటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారి ఆవేదనను వెలిబుచ్చుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజా సంఘ నాయకులకు నమస్కారం తెలుపుతూ, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే జర్నలిస్టులకే వారి కష్టాలు, ప్రజల కష్టాలను ప్రభుత్వానికి తెలియజెప్పే ఈ జర్నలిస్టులకే కష్టాలు వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మేము చూస్తా ఉన్నాము. కాబట్టి గత ప్రభుత్వం కేటాయించిన ఏదైతే ఇండ్లు కేటాయింపు ఏదైతే జరిగిందో వాటిని కోర్టులో ఉన్న సమస్యలను తీర్చిదిద్ది వీళ్ళకు మళ్ళీ అవసరమైతే ఇంకా 2-3 ఎకరాలు వేరే కాడ కొనైనా సరే వీళ్ళకు ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తే వారికి బాగుంటుందనే ఉద్దేశంతో మా పివి సేవా సమితి తరఫున ప్రభుత్వం